హలో నమస్తే మాది భవిష్య బొటిక్ ట్రైనింగ్ సెంటర్ కొండాపూర్ హైదరాబాద్. ఫస్ట్ ఆఫ్లైన్ క్లాసెస్లో ఫస్ట్ బ్లౌజెస్ ఉంటాయండి. ఫస్ట్ నార్మల్ క్రాస్ కటింగు, నార్మల్ స్ట్రేట్ కటింగు, నార్మల్ ప్రిన్సెస్ కట్, బోట్ నెక్ నార్మల్, బోట్ నెక్ బ్యాక్ డ్రాపు, మహానటి నార్మల్ అండ్ ప్రిన్సెస్, నార్మల్ కాలర్ అండ్ ప్రిన్సెస్, హై కాలర్ నార్మల్ అండ్ ప్రిన్సెస్, హై రౌండ్, హై బోటు, షోల్డర్ లెస్, కటోరీ, డబుల్ కటోరీ, సవ్యసాచి, మధుబాల. ఇవే కాకుండా వాళ్ళకి ఏమి నచ్చిందో ఏమి అడిగినా నేను అన్ని ప్రతిస్తాను. ఈ క్లాసెస్లో మొత్తం ఏ డిజైనర్ కుట్టేంత కేపబుల్ ఫస్ట్ స్టూడెంట్కి వచ్చేస్తుంది. ఫస్ట్ క్లాస్ మాత్రం నార్మల్ క్రాస్ కటింగ్. ఇదే మన 100% చాలామంది కుట్టించుకున్న వాళ్ళంతా ఈ బ్లౌజ్ నార్మల్ క్రాస్ కటింగ్ అండి. ఇప్పుడు ఇది క్లాస్, ఫస్ట్ క్లాస్ మాత్రం ఆఫ్లైన్లో ఈ క్లాస్ ఇస్తానండి. ఫస్ట్ గుడ్ మార్నింగ్ మేడం. హలో షైని, హౌ ఆర్ యూ? ఏ ఊరండి మీది? పశ్చిమ గోదావరి నర్సాపురం నుంచి వచ్చాం మేడం. ఇక్కడ ఎక్కడ ఉంటున్నారు? ఇక్కడ చెప్పించుకోవడం కోసం హాస్టల్లో కూడా జాయిన్ అయ్యాను. ఓకే, యూట్యూబ్లో మీ వీడియోస్ చూసి వచ్చాం మేడం. ఓకే అండి, థ్యాంక్ యూ. ఫస్ట్ క్లాస్ అండి మీది. ఇప్పుడు ఫస్ట్ ఈ కొలతలు అన్నీ ఉంటాయి కదా, తర్వాత మీ కొలతలు ఇవి. ఫస్ట్ కొలతలు లెంత్, షోల్డర్, హ్యాండ్ లెంత్ నోట్ చేసుకోవాలి. లెంత్, హ్యాండ్ లూజు, హ్యాండ్ రౌండింగ్, బోట్ నెక్, బ్యాక్ నెక్, ఫ్రంట్ నెక్, చెస్ట్, వేస్ట్, చెస్ట్ లెంత్, ఇవి అండి. ఇప్పుడు ఇవి ఫస్ట్ నార్మల్ క్రాస్ కటింగ్ చెప్తున్నాను. ఫస్ట్ ఇప్పుడు టేప్తో తీసుకున్నది కొలతలు ఇవన్నీ, టేప్తో తీసుకున్నది ఇవన్నీ కొలతలు. ఇప్పుడు నేను స్కేల్తో చెప్తున్నాను. ఎందుకంటే ఈ బుక్లు ఇట్లా పెట్టేది ఎందుకని మనం స్కేల్ తీసుకోవడం అంతే. ఇవి టేప్తో తీసుకున్న కొలత దీంతో తీసుకున్నాను ఇప్పుడు నీకు. ఓకేనా? లెంత్ ఎంత అనేది? లెంత్ 14 + 1 15. ఎందుకు? 1 ఖర్చుల కోసం. ఓకేనా? నీ చెస్ట్ ఎంత? 36కి ఇక్కడ 2. ఇవి నాన్ బోమేరా. ఇది 36 ఉన్నందుకు 2. అదే ఇప్పుడు నాకు 42, నాకు 2.5 వస్తుంది. అంటే చెస్ట్ బట్టి ఇది మారుతూ ఉంటుంది మొత్తం. ఓకే, ఈ షోల్డర్ డిపెండ్స్, ఎవరి ఇష్టం వాళ్ళు. షోల్డర్ 2 వస్తుంది, 1 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 4 పెట్టుకోవచ్చు. ఏజ్ వాళ్ళు 3, 4 కూడా పెట్టుకుంటారు ఏజ్ వాళ్ళు. ఓకేనా? రౌండింగ్ లెంత్, నీ రౌండింగ్ ఎంత? రౌండింగ్ 16కు 6.5. ఇది నా అనుభవమే. ఇప్పుడు నాకు ఇది 16 కదా, నాకు 20 ఉంటుంది. ఇది నేను కొంచెం % ఉంది కదా, నాకు ఇది 7.5 వస్తుంది. ఇక్కడ ఇది రౌండింగ్ బట్టి ఇది మారుతుంది, చెస్ట్ బట్టి ఇది మారుతుంది. ఇక్కడ చెస్ట్ డిపెండ్స్, రౌండింగ్ డిపెండ్స్. ఓకే, ఇప్పుడు చెస్ట్ ఎంత? 36/4. ఎందుకంటే బ్లౌజ్ 4 భాగాలు వేసుకుని కట్ ఇస్తున్నాను. 4 9. ఇది 3 విడ్త్, ఇక్కడ 3. ఇది చెస్ట్ డిపెండ్స్. ఇప్పుడు నాకు 3.5 వస్తుంది. నేను పర్సనాలిటీ ఎక్కువ ఉంది కదా, నాకు 3.5 వస్తుంది. ఏది ఉన్నా నా పర్సనాలిటీకి ఎదురు పర్సనాలిటీ కంపారిజన్ చేస్తాం. ఓకే, ఇది కూడా అర్థం కావాలి కదా, ఎవరి పర్సెంట్కి ఎంత వస్తుందో తెలియాలి కదా. ఇప్పుడు నేను ఒక్కరికే కాదు, 10 మందికి నేర్పించేందుకు చెప్తాను. నీ ఒక్కరి కోసమే కాదు. ఇప్పుడు ఇది నువ్వు 10 మందికి బొట్టికి పెట్టుకుంటావా, రేపు ఇంట్లో కుట్టుకుంటావా, నీ ఇష్టం అది. కానీ 10 మంది నేర్పించేందుకే చెప్తాను, మీ ఒక్కరి కోసం అయితే కాదు. ఇప్పుడు మీ ఒక్కరి కోసం ఎందుకంటే నీకు ఇది ఉంటే, మీ నోట్స్ ఉంటే క్లారిఫై ఉంటుంది. అందుకోసం మేము ఫస్ట్ నీ బ్లౌజే, మళ్ళీ నీ బ్లౌజ్ కుడితే నీకు వేసుకుంటే నీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను క్లారిఫై చేయొచ్చు. అలా కోసం. ఓకేనా? వేస్ట్ ఎంత? 28/4. సారీ, ఎంత? 7. టక్స్ 1 ఇంచు. ఓకే, ఈ చెస్ట్ను వేస్ట్ కలపాలి ఇట్లా. ఇది ఎక్స్ట్రా మాయ. ఇది 1/2 ఇంచ్ హై, ఎందుకంటే కిందికి అవపడకుండా, ఇట్లా కిందికి రాకుండా 1/2 ఇంచ్. ఇది 1.5 ఇంచ్. ఇది మనం ఏం కట్ చేయం, చెస్ట్ లెంత్ ఇదికి ఏం కట్ చేయం మనం. జస్ట్ ఈ రౌండింగ్ కోసమే ఈ 2 తీసుకుంటాం. ఈ 2 నాకు తెలిసే వరకు నాకు 5 years పట్టింది, అర్థం కాలేదు స్టార్టింగ్లో. ఇదంతా నాన్ బోమ్, ఇది నాన్ బోమే. ఈ 3 నాన్ బోమే మొత్తం చెప్పడం. ఈ 3నే అనుకో, బ్లౌజ్ మొత్తం ఏ బ్లౌజ్ అయినా మీరు కుట్టగలుగుతారు, ఎవరిదైనా కుట్టగలుగుతారు మీరు. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ లెంత్ ఎంత? 10. క్రాస్ తీసుకోవాలా. ఓకేనా? ఇది ఈ కట్ షోల్డర్ ఎంత? 2 + 1 3. ఇప్పుడు నాది 2.5. ఇది చెప్పాను కదా ఫస్ట్లో. +1 2 3.5. నేను బ్రాడ్ ఉన్నా కదా, అదే ఇంకా నీకంటే పక్కగా ఉన్న వాళ్ళకి 1.5 వస్తుంది. +1 2.5 వస్తుంది.
ఇది చెస్ట్తో డిపెండ్స్ అయి ఉంటుంది, ఇది రౌండింగ్తో డిపెండ్స్ అయి ఉంటుంది, ఇది చెస్ట్తో డిపెండ్స్ అయి ఉంటుంది. ఓకేనా? ఈ 1/2 ఇంచ్ కర్వ్ రౌండ్ కోసం. ఓకే మేడం. ఈ టక్స్ బ్యాక్ పార్ట్, ఇది 4, ఇది 1/2 ఇంచ్, ఇది 1/2 ఇంచ్. ఇక్కడ తీసుకున్నాం కదా మనం 1 ఇంచ్ తీసుకున్నాం కదా ఇక్కడ మనం ఇక్కడ 1/2 ఇంచ్, ఇక్కడ 1/2 ఇంచ్ టక్స్. ఇది ఫుల్ బ్లౌజ్ 14 + 1 15. ఇది ఏ, సెకండ్ బి, ఇది సి, ఇది సి, ఇది డి, అంతేనా? ఇది ఈ, ఎఫ్, అంతేనా? ఇది జి, ఇది హెచ్ టక్స్, ఇది ఐ, ఇది జే, బ్యాక్ నెక్ 10, కే, ఇది ఎల్, ఇది ఎం, ఎన్, ఇది ఓ. ఇది మొత్తం మీ బ్యాక్ ఫుల్ పార్ట్. ఇది ఇట్లా వస్తుందండి పేపర్లో, ఇలా వస్తుంది. అర్థమైందా? అర్థం కాకుంటే రేపైనా అడగచ్చు, ఎల్లుండైనా అడగచ్చు. విత్ ఇన్ ఇది ప్రాక్టీస్ అయిపోయినా కూడా నువ్వు రేపు మళ్ళీ గంట తర్వాత అడగచ్చు, రేపైనా ఎన్నిసార్లు అన్నా చెప్తాను. అది ఫస్ట్ పార్ట్, ఫస్ట్ ఇది అంతానే ముందు ముందు బ్లౌజ్ అన్నీ వస్తాయి. ఇది కరెక్ట్ రాకుంటే ముందు ముందు బ్లౌజ్ చాలా కష్టం. ఓకేనా? నార్మల్ బ్లౌజ్ క్రాస్ కటింగ్, బ్యాక్ పార్ట్, మీరు ప్రాక్టీస్ చేయాలి కంపల్సరీ. ఓకేనా? నా పేరు ఎందుకు రాస్తా అంటే మీకు ఇది నేను చేసినా తెలిసి, అందుకని ఇది ఇక్కడ స్టిక్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.